అండి అందరికీ నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటానండి. అలా చేసేటప్పుడు ఒకసారి మా ఇంటి పక్కన అక్క వచ్చింది. అయితే ఈ మజ్జిగ వెన్న తీసిన తర్వాత మజ్జిగ మిగిలిపోతాయి కదా, అవి ఏం చేస్తావు అని అడిగితే, ఏం చేస్తాం అక్క, పడేస్తాను, పుల్లగా ఉంటాయి కదా అని చెప్పాను. అలా ఎందుకు పడేస్తావు, వీటితోటి బెండకాయ పులుసు పెట్టు, చాలా బాగుంటుంది అని చెప్పింది. నాకైతే రెసిపీ కూడా తెలియదక్క, మరి ఎలా పెడతారో అని నేను అంటే, సరే అయితే నేను చెప్తానని చెప్పారండి. చాలా సింపుల్గా చెప్పారు అక్క. నాకు నచ్చింది. సరే ఒకసారి ట్రై చేద్దామని ఇవాళ ట్రై చేశానండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేశాను. అవి మగ్గేలోపు మజ్జిగ ఉన్నాయి కదండి, అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం బియ్యం పిండి వేసుకొని కలుపుకున్నానండి. తర్వాత ఇవి మగ్గిపోయాయి, ఇందులోకి తీసుకున్నాను. బాగా ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. ఎందుకంటే బియ్యం పిండి ఉంటుంది కదా, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. తొందరగానే దగ్గర పడుతుందండి. బియ్యం పిండి ఉడికిపోతే సరిపోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఈ రెసిపీ అయితే నాకు నచ్చిందండి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇప్పుడే ట్రై చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.